ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఈ రోజు నేను షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి. ఈ రోజు షేర్లింగంపల్లిలో అనిల్ రెడ్డి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ నేను కాంగ్రెస్ కండవా కప్పుకొని పార్టీ మారినాను, ఇక షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీయే లేదు, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటారు. కానీ ఆ రోజు ఎమ్మెల్యే గాంధీగా అరాచకాలు చేసుకుంటూ ఇట్లాంటి ఉద్యమకారులను చేసుకుంటూ నాయకులను పట్టించుకోకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా నాదే పై చేయి అన్నట్టుగా పోయి ఈరోజు పక్కపాటికి పోయిండు. ఆ రోజు ఆయనకి అరాచకాలు భరించలేక ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోవడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా తెలంగాణకి 2014లో తెలంగాణ వచ్చింది, మాకందరం ఫ్రీ అయినాం. కానీ మా షేర్లింగంపల్లికి 2014 అసలైన తెలంగాణ రాలే. మొన్న సంవత్సరం గాంధీ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత మాకు అసలైన తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ వాసులందరూ కూడా ఎవరైతే గాంధీ అరాచలకు భరించలేని వాళ్ళందరూ పక్క పార్టీలకు పోయినా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళా బ్యాక్ టు గర్ వాపస్ అనే విధంగా అందరూ కూడా నాయకులు ఈరోజు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. రాను రోజుల్లో ఇంకా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. అందరం కూడా పెద్ద ఎత్తున జాయినింగ్ చేసుకుంటూ ఈ ఆర్కేపూడి గాంధీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి షేర్లింగంపల్లి మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన వాళ్ళ తనయుడి పైన అలాగే హరీష్ రావు గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చూసుకుంటే మీరేమంటారు? ఆయనకున్నదే గుంపు మేస్త్రి అని పేరు. ఆ నలుగురు గుంపు కనిపించగానే ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో విజ్ఞత లేకుండా విచక్షణ రహితంగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక గౌరవప్రదంగా హోదాలో కుర్చీలో కూర్చొని నీ హావభావాలు చూస్తే జనాలకు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేదు. ఒక మారుమూల బస్తీలో ఒక బస్తీ వాసులు మాట్లాడినట్టుగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆయన ఎన్ని మాట్లాడుకున్నా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన పరిపాలన ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది. వచ్చేది మేమే, గవర్నమెంట్ చేసేది బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం మాకు అసలు లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నుంచి షేర్లింగంపల్లిలో నుండి కార్యకర్తలు చాలామంది చూస్తున్నారుగా, వారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ చేసే అరాచకాలను భరించలేక ఈరోజు వారు వందలాది మంది వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారు ఏమంటున్నారంటే ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షగా భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలను భరించలేక మరియు వారు చేసే హైడ్రాల వల్ల ఎంతోమంది బాధితులు వారి వలన నష్టపోతున్నారు. కాబట్టి ఏదైతే ఉత్తమం అనుకుంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఉత్తమం అని చెప్పేసి ఈరోజు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వివిధ రకాల నుంచి వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రైతులు చూసుకుంటే యూరియా అనే ఒక యాప్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటే రైతులకు అందుబాటులో వచ్చే విధంగా మేము ఆ యాప్ని క్రియేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నిజంగానే రైతులకు అందుతుందా? ఇంతకుముందు మనకి ఏడైనా అందిందా బ్రదర్? ఎక్కడ చూసుకున్న గతంలో పోయిన సంవత్సరం చూసుకుంటే రైతులు ఎంత వ్యవస్థ పడ్డారో అంత దారుణంగా అయింది. వారి గోసాలు అయితే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, యాప్ వేసి ఏం చేస్తారు, ఎవరికి లాభం చెప్పండి? ప్రతి ఒక్క రైతు చదువుకొని ఉంటారా? వాళ్ళకి యాప్లో చూసుకోగలుగుతారా? ఏదైనా యూరియా బస్తాలు డైరెక్ట్గా మీరు అందిస్తేనే ఏదైనా చేసుకోవడానికి అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యాప్ వేయడం వల్ల వారికి ఎట్లా ఏ విధంగా యూజ్ చేసుకోగలుగుతారు, ఎట్లా చేసుకోగలుగుతారు? మీరు అరాచకం చేయడం తప్ప దానివల్ల ఇంకో ఉద్దేశం ఏది లేదు. ఇంకొకటి ఈ యాప్ వలన చాలా లాస్ తప్ప ఇంకా ఏది లేదు. ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా బ్రదర్? ఉండదు కదా. వీళ్ళు వీరు దొంగదారిన అమ్ముకోవడానికి మాత్రమే ఈ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. యాప్ వల్ల దానివల్ల ఎటువంటి లేదు, ప్రయోజనం లేదు.
ఆ విధంగా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే మేము చేసే పనులకి వాళ్ళు యూరియా కోసం ఒక్కరోజు 2 రోజుల్లో పెట్టుకుంటే వారికి స్వతహా ఫోన్ చేసి ఇచ్చే అంత స్థాయిలో ఉండే. ఎప్పుడైనా సరే యూరియా కొరత రావద్దని చెప్పేసి ముందు దృష్టితోటి కేసీఆర్ గారు ఆ రోజు ముందు దృష్టితోటి ఆలోచించి వీళ్ళకి ఈ వచ్చే ఏడాదికి ఇంత అవసరం పడుతుంది, మనకు ఇంత మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది అని చెప్పేసి ముందే దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎంత అవసరం ఉన్నా కానీ వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దొడ్డిదారును అమ్ముకొని వాళ్ళ లాభాల బాట చూసుకోవడానికి మాత్రమే ఈరోజు యూరియా గురించి రైతులు చాలా బాధపడుతున్నారు. రైతులు అసలు నేనే రైతు అనే స్థాయి నుండి వాళ్ళ రైతు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు స్థాయి వచ్చింది వాళ్ళది. రైతులకి ఎక్కడ చూసినా కానీ అడుగడుగున అన్యాయం జరుగుతుంది. గతంలో చూసుకుంటే రైతే రారాజు కాబట్టి రైతు మంచిగుంటేనే కేసీఆర్ గారు ఆలోచించి రైతు మంచిగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు అనేక విధాలుగా వాళ్ళకి రైతు బంద్ ఇవ్వడం కానీ రైతు బీమా ఇవ్వడం కానీ అన్ని విధాలుగా వాళ్ళకి సమకూర్చేవారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఒక ఏడాది అయితే మొత్తానికైతే రైతు బంద్ ఎగ్గొట్టేసింది. మళ్ళీ తర్వాత యూరియాలో కొరత వచ్చింది, 24 గంటలు కరెంటు తీసేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ అరాచకం తప్ప ఇంకా ఏమీ లేదు. ఆయన సొంతంగా దేనికి రియల్ ఎస్టేట్ యూజ్ చేసుకోవడం తప్ప ఇంకా ఏం లేకుండా. అంటే రియల్ ఎస్టేట్ అంటే నేను అభివృద్ధి చేస్తున్నాను తప్ప రియల్ ఎస్టేట్ దందా చేయట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తా ఉంది, నేను రియల్ ఎస్టేట్ చేయడానికి రాలేదు. రియల్ ఎస్టేట్ చేస్తే కొన్ని బిజినెస్లు ఇక్కడ వర్కౌట్ అవుతాయి, అంతేకాకుండా ఇక్కడ అభివృద్ధి అనేది తెలంగాణలో జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం కాదు ఇది, నేను అభివృద్ధి పరంగా వెళ్తున్నాను తప్ప నేను ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదు, ఎటువంటి లాబింగ్లు చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన స్వతహా ఆయన దందాలు చేసుకోవడానికి మాత్రమే రియల్ ఎస్టేట్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడండి, ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ ఏం జరిగింది చెప్పండి? ఒక్క ఫ్లాట్ అన్న అమ్ముడు పోతుందా? హైదరాబాద్లో ఒక్కటన్నా ఒక్కరికన్నా ఏ విధంగా లాభం చేకూరుతుందా? మీరు హైదరాబాద్ తీసుకొచ్చి మీ భూదందా చేసుకోవడానికి మాత్రమే, మీ కుటుంబం మీ అన్నదమ్ములు బాగుపడడానికి మాత్రమే రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. మీతో ఎవరైనా ఉన్నారా? మీ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూదందా చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఇంకా మిగతా ఏ సామాన్య ప్రజలు ఎలా బతుకుతున్నారండి ఈరోజు? ఏ విధంగా ఉన్నారు? రెక్కాడితే దొక్కాడని పరిస్థితిలో ఉన్నా కానీ వారు కూడా పనులు దొరకకుండా చాలా వలసపడి వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరి వల్ల వెళ్ళిపోతున్నారు? కేవలం మీ వల్లనే, మీరు చేసే అరాచకాల వల్లనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మొన్న బంకచర్ల తెలుసుగా, మీకు కూడా తెలుసు. ఆయన అల్లుడు కోసం, కంపెనీ కోసం రైతులను ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి రాత్రికే వాళ్ళని అందరినీ ఎకరాల భూములను కొనుక్కోవడానికి మాత్రమే నువ్వు ఉపయోగించుకుంటున్నావు. ఈరోజు పోలీస్ బలగాన్ని ఉపయోగించుకున్నావు, ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నావు. నువ్వు పోలీస్ బలగాన్ని ఉపయోగించుకొని రైతులను ఆగం చేస్తున్నావు.